నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. అవినాష్ గారు, నెగెటివ్ ఎనర్జీ అనేది చాలా మంది సఫర్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది ఈ నెగెటివ్ ఎనర్జీతో. అయితే చాలా మంది చెప్పే మాట ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, నెగెటివ్ ఎనర్జీ ఉంటుంది. అది మన జోలికి రాకుండా ఉండాలంటే మనం పాజిటివ్ ఎనర్జీని పెంపొందించుకోవాలి అని చెప్తుంటారు. కానీ నమ్మని వాళ్ళైతే దే ఇస్ నో సచ్ థింగ్ కాల్డ్ నెగెటివ్ ఎనర్జీ. అసలు అవంతా కల్పించినవి, ఏదో భయపెట్టడానికి కల్పించింది తప్ప అసలు నెగెటివ్ ఎనర్జీ అనేదే లేదు, దయ్యాలు భూతాలు అనేవి లేవు అంటూ కొంతమంది వాదిస్తూ ఉంటారు. ఇట్స్ దేర్ పర్సెప్షన్ ఎండ్ ఆఫ్ ది డే. ఎవరు ఎలా దాన్ని ఒకవేళ నెగెటివ్ ఎనర్జీని మనం ఫేస్ చేస్తే దెన్ ఓన్లీ విల్ నో కదా. అక్కడ అది ఉంది అని అంటే దాని గురించి మనకు తెలియాలి, అది మనకు కనపడాలి. లేకపోతే మనం దానివల్ల సఫర్ అవ్వాలి, లేకపోతే ఇల్యూజన్ అయి ఉండాలి. ఇట్లా రకరకాల యాంగిల్స్ ఉన్నాయి అసలు నెగెటివ్ ఎనర్జీ గురించి. యాజ్ అన్ ఆస్ట్రాలజర్ మీరు ఎలా చూస్తారు ఈ నెగెటివ్ ఎనర్జీని? నిజంగానే ఉన్నాయా నెగెటివ్ ఎనర్జీస్? మరి వాటి నుంచి బయటపడాలి అంటే ఏం చేయాల్సి ఉంటుంది? పాజిటివ్ ఉందంటే నెగిటివ్ కూడా ఉందండి. రెండు కలిస్తేనే ప్రకృతి. ఇప్పుడు మీరు పాజిటివ్గా మాట్లాడి చూడండి, మీరు చాలా సంతోషంగా ఉంటారు. మీరు నెగిటివ్గా మాట్లాడండి, వేరే వాళ్ళని దూషించండి, వేరే వాళ్ళు తిట్టండి, మీకే స్ట్రెస్ క్రియేట్ అవుతుంది లోపల. కరెక్ట్. దేర్ ఈజ్ ఎనర్జీ. ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్. ఇప్పుడు మనం ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటామండి. ఇప్పుడు నేను మీ గురించి నెగిటివ్గా మాట్లాడాను, ఎంతో మంది మీ గురించి నెగిటివ్గా మాట్లాడతారు. ఆ ఎనర్జీ అంతా మీ మీదకి వస్తుంది. మీ ఇంట్లో కూడా మీరు మీ హాల్లో కానీ, కిచెన్లో కానీ, బెడ్రూమ్లో కానీ ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉంటారు. మీ ఇంట్లో చాలా మంది గెస్ట్లు వస్తూ ఉంటారు, చుట్టాలు వస్తూ ఉంటారు. కాబట్టి మీ చుట్టూరు నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. కాబట్టి ఫ్రాంక్గా చెప్పాలంటే ఇప్పుడు కలియుగంలో నెగిటివ్ మాట్లాడేటోళ్ళే ఎక్కువ ఉన్నారండి. 99% మన వెనకాల నెగిటివే మాట్లాడుతున్నారు. అందుకనే సక్సెస్ రేట్ ఓన్లీ 1% ఉంది. 99% ఆర్ సఫరింగ్ బికాస్ ఆఫ్ నెగిటివ్. చాలా టాలెంట్ ఉంటుంది, అవకాశం రాదు. పాజిటివ్గా ఉండాలి. మనిషి పాజిటివ్గా ఉంటేనే అవకాశం అనేది వస్తుంది. అది విరాట్ కోహ్లీ కావచ్చు, చిరంజీవి కావచ్చు. కరెక్ట్. నెగిటివ్ ఉంటే అవకాశం రాదండి. ఇట్ ఈస్ బేసికలీ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. మీకు సింపుల్గా చెప్పాలంటే నేను ఇప్పుడు మీ ఇంట్లో బేసిక్గా మీరు ఎక్కువ శాతం టైమ్స్ స్పెండ్ చేసేది మీ ఇంట్లో. కాబట్టి ఫస్ట్ మీ ఇంటిని క్లెన్స్ చేసుకోవాలి, తర్వాత మిమ్మల్ని మీరు క్లెన్స్ చేసుకోవాలి. నెగిటివ్ ఎనర్జీ అయితే ఉంది, సో మనం ఇప్పుడు ఎలా క్లెన్స్ చేసుకోవాలి? మనము బాగా పవర్ఫుల్ నెగిటివ్ ఎనర్జీని లాగేది ఒకటి బూడిద గుమ్మడికాయ, ఒకటి నిమ్మకాయ. నేను ఇంకా బూడిద గుమ్మడికాయ కంటే నిమ్మకాయ పవర్ఫుల్ అని చెప్తా. అవును. ఎందుకంటే దాంట్లో అది సిట్రస్ ఫ్రూట్, దాంట్లో మనకు వాటర్ కంటెంట్ ఉంటుంది ప్లస్ సాలిడ్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక లెమన్ తీసుకొని దాన్ని కట్ చేసి 4 వైపులు, మొత్తాన్ని కట్ చేయకుండా 70% కట్ చేసి యాంటీ క్లాక్ వాస్ డైరెక్షన్ లో 7 times మన చుట్టూ తిప్పుకోవాలి. ఈ భుజం చుట్టూ 3 సార్లు, ఈ భుజం చుట్టూ 3 సార్లు తిప్పేసి ఆ నిమ్మకాయ మనం ముందు పెట్టి ఆ నిమ్మకాయకి మనం చెప్పాలి, ప్లీజ్ టేక్ అవే మై నెగిటివ్ ఎనర్జీ, ప్లీజ్ టేక్ అవే మై నెగిటివ్ ఎనర్జీ. సో మనం ఏం చెప్తున్నామో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ద్వారా ఆ నిమ్మకాయకి చేరుకొని అది అర్థం చేసుకొని మీలోని ఎనర్జీని తీసుకుంటుంది అది. అప్పుడు దాన్ని ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయాలి. పడేస్తే మనం ఆ నిమ్మకాయకి చెప్పింది ఏంటి? ప్లీజ్ టేక్ అవే మై నెగిటివ్ ఎనర్జీ. మీరు మీ చుట్టూ తిప్పారు, నాలో ఉన్న దిష్టి దోషాలని తీసేయి, నాలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది తీసేయని చెప్తున్నాం, చెప్పాలి. ఎందుకంటే దానికి తెలియాలి కదా ఏం తీయాలి అని. ఫస్ట్ అది చాలా ఇంపార్టెంట్. నిమ్మకాయలు 7 times 3 times తిప్పేసి పడేయడం కాదు, చెప్పాలి కూడా, లేకపోతే మొత్తం లాగేస్తుంది అది పాజిటివ్ ప్లస్ నెగిటివ్. కాబట్టి దానికి చెప్పాలి, తర్వాత పడేయాలి. ఇంకోటి, ఇది మనం మనిషి రూపాన చేసుకునేది. తర్వాత మన ఇల్లు, మన ఇంట్లో గోడల మీద థాట్స్ అని వచ్చి ఆగిపోతాయి. ఎనర్జీస్ ఏమో కార్నర్లో వెళ్ళి దాంకుంటాయి. కాబట్టి మన గోడల్ని, మన ఆలోచనల్ని దాని మీద కూర్చుంటాయి. కార్నర్స్ ఎనర్జీలు, నెగిటివ్ శక్తులు వెళ్ళి అక్కడ దాచుకుంటాయి. కాబట్టి ఒక స్ప్రింక్లర్ తీసుకొని దాంట్లో ఒక 3-4 నిమ్మకాయలు వేసి గోడల మీద చల్లాలి, మెయిన్ కార్నర్స్ లో చల్లాలి.
ఈ రెగ్యులర్ గా చేస్తూ ఉండాలి. ఇది అంటే ఇట్లా మనము డబ్బాల్లో దొరుకుతూ ఉంటాయి కదండి స్ప్రింక్లర్స్ స్ప్రింక్లర్స్ అదే మనకు మ్మ్. ఇప్పుడు డియోడ్రెంట్స్ అవి అవి వస్తాయి కదా, స్ప్రే బాటిల్స్ స్ప్రే బాటిల్స్ దొరుకుతాయి. అందులో నిమ్మకాయ వాటర్ ని ఆ. అలా స్ప్రే చేయాలి అని అంటున్నారు. స్ప్రే చేయాలి, గోడల మీద స్ప్రే చేయాలి, మ్మ్. కార్నర్ లో కూడా స్ప్రే చేయాలి. మ్మ్. చాలా ఇంపార్టెంట్ నిమ్మకాయ, మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే నిమ్మకాయే అన్ని గోడలకి ఆ ఎనర్జీస్కి క్యాచ్ చేసి దాన్ని రిమూవ్ చేస్తుంది. రైట్. ఇప్పుడు మనము ప్రతి చోట బూడిద గుమ్మడికాయ తీసుకెళ్ళలేము అవును. కార్నర్స్ కి గోడల మీద, కానీ నిమ్మకాయ మనం ప్రతి చోట వాడొచ్చు. ఇంకోటి ఇప్పుడు నిమ్మకాయ ఎఫెక్ట్ కూడా చెప్తాను. నిమ్మకాయ డీటాక్సిఫైయింగ్ ఏజెంట్. మీరు తాగితే లోపల నుంచి ఉన్న చెత్త అంతా వస్తుంది, బయటకు వెళ్ళిపోతుంది. అవును. అంటే మీరు ఆలోచించండి దానికి ఎంత పవర్ ఉంది, ఫిజికల్ గా కూడా మెంటల్ లెవెల్లో కూడా. మ్మ్. నిమ్మకాయ అనేది చాలా చాలా పవర్ఫుల్. జనాలు చాలా తక్కువ అంచనా వేస్తారు దాన్ని, మ్మ్. దాని అంత పవర్ఫుల్ ఏది లేదు. సో మ్మ్. ఈ నిమ్మకాయ రెమెడీ అనేది చాలా ఇంపార్టెంట్. మ్మ్. ఎప్పుడెప్పుడు చేయాలండి? స్ప్రే చేయంగానే లేకపోతే ఈ దిష్టి తీసుకోవటం కానీ ఎప్పుడెప్పుడు చేయొచ్చు? క్లెన్స్ చేసుకోవటం ప్రతి అమావాస్యకి నెలకు ఒకసారి క్లెన్స్ చేసుకోవటం అనేది అలవాటుగా చేసుకుంటే డెఫినెట్ గా పాజిటివిటీ ఇంకా పెరుగుతుంది, అలాగే పాజిటివ్ ఎనర్జీ కూడా పెరుగుతూ ఉంటుందని చెప్తున్నారు. అంతేనండి? అవునండి, రైట్. తప్పనిసరిగా. రైట్. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అవినాష్ గారు. నమస్తే. నమస్తే అండి, థ్యాంక్ యూ సో మచ్ పద్మిని గారు.